ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శ్రీ చాణక్య నీతి 4వ అధ్యాయం 14వ శ్లోకంలో ఉన్నాం. అపుత్రస్య గతిర్నాస్తి అని చెబుతూ ఉండేవాళ్ళు మన పూర్వీకులు. కానీ అపుత్రస్య స్థితిర్నాస్తి అనే పరిస్థితి వచ్చేసింది ఆధునిక యుగంలో. వాడు కొడుకైనా కూతురైనా కూడా నీ బతికేదో నువ్వు బతకాలి తప్పితే ఎవడూ కూడా నిన్ను చూసేవాళ్ళు ఉండరు. పాపం చాణక్యుడి కాలానికి ఆ మాటని ఆయన మరొక విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు అంటే మగపిల్లవాడు ఉంటే ఏదో ఊర్ధ్వలోకాలు వస్తాయి అనేటటువంటిది మన పూర్వీకుల నమ్మకం. కానీ ఉన్న లోకాలనే పోగొట్టేటటువంటి స్థితిలో ఈనాటి సంతానం పెరుగుతుంది. అందుమూలంగా ఆ మాటకి అర్థం వేరే వచ్చేస్తోంది. అపుత్రస్య స్థితిర్నాస్తి అని. ఇక్కడ చాణక్యుడు ఇలా అంటున్నాడు. అపుత్రస్య గృహం శూన్యం దిశశూన్యం స్తబాంధవాః మూర్ఖస్య హృదయం శూన్యం సర్వశూన్యా దరిద్రతాం. పుత్రుడు లేనివాడికి ఇల్లంతా కూడా శూన్యంగా కనిపిస్తుంది అన్నాడు. ఇల్లు శూన్యంగా ఉండటము అంటే సంతానం ఇంట్లో లేకపోతే పిల్లలే దైవాలు, పిల్లలే ఇంటికి దీపాలు అని. పిల్లలు ఇంట్లో లేకపోతే ఇల్లంతా కూడా శూన్యంగా బోరుమంటూ ఉంటుంది. దిశశూన్యాస్త్వబాంధవాః. ఇక బంధువర్గమే లేనటువంటి దురదృష్టవంతుడు ఉన్నాడనుకోండి, వాడికి అన్ని మూలలు అన్ని మార్గాలు కూడా శూన్యంగానే కనిపిస్తాయి. మూర్ఖస్య హృదయం శూన్యం. మూర్ఖుడి యొక్క మనస్సు ఎప్పుడూ కూడా శూన్యంగానే ఉంటుంది. వాడికి ఆలోచనలు ఉండవు, ఆలోచించేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళలో ఉండదు. కాబట్టి వాడి హృదయం కూడా ఎల్లప్పుడూ శూన్యంగానే ఉంటుంది. సర్వశూన్యా దరిద్రత. అన్నిటికంటే బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే మృచ్ఛకటికం నాటకంలో కనుక చెప్పినట్టు దారిద్ర్యాన్ని మించినటువంటి దురదృష్టం మరొకటి ఉండదు. ఎందుకయ్యా అంటే దరిద్రుడికి లోకమంతా కూడా శూన్యంగా కనిపిస్తుంది. వాడు ఏమి చేస్తాడో ఏమి ప్రవర్తిస్తాడో కూడా ఏమి విధంగా ప్రవర్తిస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితే మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పుత్రుడు లేనటువంటి గృహం శూన్యం, అలాగే బంధువులు లేనటువంటి వాడికి లోకమంతా శూన్యమేను. హృదయం లేని మూర్ఖుడికి హృదయం అంతా శూన్యంగానే ఉంటుంది. కానీ దరిద్రుడికి మొత్తం అంతా కూడా శూన్యమేను అన్నాడు. వితౌట్ ఏ సన్ ద హౌస్ హోల్డ్ ఈజ్ వైడ్. ఆల్ డైరెక్షన్స్ ఆర్ వైడ్ టు హిమ్ హూ ఈజ్ వితౌట్ రిలేటివ్స్. హూ ఈజ్ వితౌట్ రిలేటివ్స్ ఆల్ డైరెక్షన్స్ ఆర్ వైడ్. ది హార్ట్ ఆఫ్ ద ఫూల్ ఈజ్ ఆల్సో వైడ్. మూర్ఖుని మనసు రంజింపలేము అన్నాడు ఇంతకు ముందే భర్తృహరి మహాకవి. అందుమూలంగా మూర్ఖుడి యొక్క మనస్సు ఎప్పుడూ కూడా శూన్యంగానే ఉంటుంది, ఆలోచన రహితంగానే ఉంటుంది. బట్ ఆల్ ఈజ్ వైడ్ ఏ పూర్ మ్యాన్. ఒక పేదవాడి యొక్క మాత్రం జీవితం అంతా కూడా దరిద్రంగా ఉన్నటువంటి వాడికి లోకమంతా కూడా శూన్యంగా కనిపిస్తుంది. జీవితంలో దరిద్రం ఉంటే లోకమంతా కూడా శూన్యంగానే ఉంటుంది. బట్ ఆల్ ఈజ్ వైడ్ టు ఏ పూర్ మ్యాన్ అంటాడు చాణక్యుడు. స్వస్తి.